నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విపత్తులు వచ్చిన సమయంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ప్రతి ఒక్కరూ ఆదుకునేందుకు ముందుకు రావాలి, ఆర్డీఓ గ్లోరియా. మురుగు కాలువలకు మరమ్మతులు నిర్వహించకపోవడం వలన తరచూ పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. గణపవరం గ్రామ సర్పంచ్ కత్తి దానియేలు. బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నిర్వహించబోతోన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడీలు పరిశీలించారు. అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బాపట్ల మండలంలోని కంకటపాలెం, జమ్ములపాలెం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, ప్రాథమిక వ్యవసాయం సహకార సొసైటీ చైర్మన్ నక్కల వీర రాఘవయ్య, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విపత్తులు వచ్చిన సమయంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ప్రతి ఒక్కరూ ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆర్డీఓ గ్లోరియా పిలుపునిచ్చారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని 3వ వార్డ్ రాజీవ్ గాంధీ కాలనీలో గిరిజన కుటుంబాలకు ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ షలీమా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్నేహితులందరూ కలిసి పేదలను ఆదుకోవడానికి ముందుకు రావడం శుభ పరిణామమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులలో ఎటువంటి పనులు చేసుకోలేని పేదలకు ఆహార పొట్లాలు అందించి వారి ఆకలి తీరుస్తున్నారన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ సభ్యులను అభినందిస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మన బాపట్లలో రాజీవ్ గాంధీ కాలనీలో ఈరోజు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ వారికి సహాయం చేసే విధంగా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఇదే విధంగా వీరి సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాము. మన బాపట్ల పట్టణంలో 3 డేస్ నుంచి వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా మన రాజీవ్ గాంధీ కాలనీలో కూడా వర్షాలు వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటున్న ఉద్దేశంతో ఈరోజు మన ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ ఇదే విధంగా వైద్యం కానీ లేకపోతే ఎవరైనా పేదవాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన బాపట్లలో ఎక్కడ ఏ పరిస్థితి విపత్తులు సంభవించినా కానీ సకాలంలో స్పందించి ఇక్కడ ఉన్న దీన పరిస్థితుల్లో ఉన్న ప్రజలకి సహాయం చేయడం చాలా అభినందనీయం. గతంలో కూడా ఎన్నో చేశారు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా బాగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. మండల అభివృద్ధి అధికారులు మండలాల్లోని ప్రజలకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించడానికి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల విస్తరణ శిక్షణా కేంద్రం ఏపీఎస్ ఐఆర్డీ కమిషనర్ సౌజన్యంతో తిరుపతి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 48 మంది ఎంపీడీఓకు నెల రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం మండల పరిషత్ ఉపాధి హామీ పథకం పంచాయతీ కార్యాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలన చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈటీసీ విస్తరణాధికారులు సీనియర్ ఫ్యాకల్టీ కె లలిత, పి రామకృష్ణ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏవో రజనీ తదితరులు పాల్గొన్నారు. 48 మండలాల ఎంపీడీఓలందరూ కూడా ఈ కార్యక్రమానికి గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 26వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మేమంతా కూడా పంచాయతీ సెక్రటరీ నుంచి, ఈ వార్డు నుంచి ఎంపీడీఓ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏఓ నుంచి ఎంపీడీఓ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా 2 డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నటువంటి వాళ్ళు, సెక్రటరీ సిబ్బంది నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిధిలో జరుగుతుంది. అదేవిధంగా
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఏఓగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఆఫీసులో ఉండి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా ఈ వార్డు నుంచి ఏఓ నుంచి ఇద్దరు కూడా ఎంపీడో లేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా నెల రోజుల శిక్షణ కార్యక్రమంలో వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీడోగా ఎలా చేయాలి, అదేవిధంగా ఈ వార్డు నుంచి వచ్చినటువంటి ఏఓ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా, ఈ రెండింటిని సమానం చేసుకొని ఈ నెల రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంది. దీంట్లో భాగంగా ఈ నెల రోజులు మాకు అన్నీ తెలిసినట్టు మేము అనుకోం, కానీ కొన్ని విషయాలు మాకు తెలియకపోవచ్చు. అవన్నింటి కూడా ఈ ఫ్యాకల్టీ బాపట్ల ఇస్తున్న శిక్షణా కేంద్రంలో చక్కని శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు. మురుగు కాల్వలకు మరమ్మతులు నిర్వహించకపోవడం వల్లనే తరచూ పంట పొలాలు ముంపునకు గురవుతాయని గడపవరం గ్రామ మాజీ సర్పంచ్ కత్తి దానియేల్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలోని తహసీల్దార్ షాకీర్ పాషాను కలిసి మురుగు కాలువల పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా దానియేలు మాట్లాడుతూ సుమారు గత 6 సంవత్సరాల నుంచి నడిమి మురుగు కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో కాలువ పారుదల లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి ప్రతి సంవత్సరం 4,000 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మురుగు కాలువలకు మరమ్మతులు చేయాలని తహసీల్దార్ షాకీర్ పాషా దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలోని పెద్దపులుగువారిపాలెం గ్రామం సముద్ర తీరంలో శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు ఆదేశాలతో పంట పొలాలు ముంపునికి గురి అవుతూ మురుగునీరు పోకుండా అడ్డుకున్న రాళ్లను పొక్లైనర్ సహాయంతో నీటిపారుదల శాఖ డీసీ అధ్యక్షులు మల్లారపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దొప్పలపూడి రాజశేఖర్ తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు సహకారంతో మైనర్ కాల్వకు మరమ్మతులు చేస్తున్నామని, వర్షపు నీరు పోయి పంటలు బయట పండుతాయని వివరించారు. 30 సంవత్సరాల నుంచి రోడ్డు లేక అవస్థలు పడుతున్న 5 గ్రామాల ప్రజలు, పాలకులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులు, దివ్యాంగులు, వృద్ధులు, విద్యార్థులు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని కోకి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు, బాపట్ల జిల్లా కలెక్టర్కి, బాపట్ల ఎమ్మెల్యే దృష్టికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదన్నారు. ఎప్పుడూ వర్షం వచ్చినా బురద నీటిలో నడవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఎటువంటి కనీస అవసరాలు, నిత్యావసరాలు కొనుగోళ్లు చేయడానికి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అదే 5 నెలల క్రితం ఇచ్చిన అర్జీలపై స్పందించి రోడ్డు నిర్మించినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా స్పందించి పట్టణ అభివృద్ధి కింద ఈ జీవీఆర్ పాలెం నుంచి కంకటపాలెం గేటు వద్దకు రోడ్డుని నిర్మించాలని వారు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విపత్తులు వచ్చిన సమయంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ప్రతి ఒక్కరూ ఆదుకునేందుకు ముందుకు రావాలి, ఆర్డీఓ గ్లోరియా. మురుగు కాలువలకు మరమ్మతులు నిర్వహించకపోవడం వలన తరచూ పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. గణపవరం గ్రామ సర్పంచ్ కత్తి దానియేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.